Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ది లార్డ్ యాక్సెప్ట్ మై ప్రేయర్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 6 వర్సెస్ 9. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు దేవుని గూర్చి ప్రార్థిస్తున్నాడు. తన యొక్క ప్రార్థనంతని కూడా దేవుడు విని ఉన్నాడని అంటున్నాడు. చూడండి, మనము కూడా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనను అంగీకరిస్తాడు. ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆలస్యం అవుతుందనో, పరిస్థితులు సరిగా లేవనో చింతించవద్దని దేవుడు అంటున్నాడు. దేవుడు తప్పకుండా మన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి దీనస్థితిలో నీవు ఉన్నావో దేవునికి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ప్రార్థనను స్వీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తన కృపతో మనలను దేవుడు భద్రపరుస్తున్నాడు. ఏ కీడు మనకు దరిచేరకుండా దేవుడు మనలను నిత్యం కాపాడుతూ తన కృపతో భద్రపరుస్తున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి, విశ్వాసముతో ప్రార్థించండి. ఏకాగ్రతగా దేవునికి పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించుకొని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థన విన్నపములకు జవాబును దయచేస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయమున ప్రభువా, ఎందరైతే నీకు ప్రార్థిస్తున్నారో, నీకు మొరపెడుతున్నారో దేవా, ఏ సమస్యల నిమిత్తమో, ఎటువంటి పరిస్థితుల గురించి ప్రార్థిస్తున్నారో దేవా, నిత్యం నీవే వారిని రక్షిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నారో దేవా, వారి ప్రార్థనంతటిని నీవు ఆలకించి సమాధానం దయచేయండి. నిన్ను కనిపెట్టుకొని నీ త్రోవ తట్టి ఎవరైతే నడుస్తున్నారో, నీ మార్గమందు ఎవరైతే నిలబడి ప్రార్థిస్తున్నారో దేవా, ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి ప్రతి ఒక్కరిని దీవించి నీ కృపతో మేలుతో తృప్తిపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.